దీపావళి పండుగ నాడు సమంత ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ఏంటంటే, నేను విడాకులు తీసుకుంటున్నప్పుడు కొంతమంది పార్టీలో చేసుకున్నారు అన్నట్టు కూడా సమంత ట్వీట్ చేసింది. ఇన్నాళ్లకు ఆ విషయాన్ని ఇప్పుడు బయట పెట్టింది సమంత. ఎవరు పార్టీ చేసుకున్నారు ఏంటి అంటే, 1 సెకండ్. ఒక గ్లోబల్ మీడియా సంస్థ ఈ మధ్య కాలంలో సమంతని ఇంటర్వ్యూ చేసింది. ఓకే, ఆవిడ అఫ్ కోర్స్ గతంలో ఎప్పుడు చెప్పుకోలేనివన్నీ కూడా చాలా హ్యాపీగా, నీట్గా, క్యూట్గా అక్కడ పంచుకుంది. తను చెప్పిన విషయాలు ఏంటంటే, నేను కూడా మనిషినే, నా జీవితంలోనూ చాలామంది, అందరి జీవితాల్లోనూ తప్పులు చేసే వాళ్ళు ఉంటారు, ఒప్పులు చేసే వాళ్ళు ఉంటారు. నేను కూడా నా జీవితంలో చాలా తప్పులు చేశాను. నేను చేసిన తప్పులు ఏంటనే మీకు మళ్ళీ వివరిస్తాలే. తప్పులు ఇన్ సెన్స్ తప్పు డెసిషన్స్ సమ్ టైమ్స్. అండ్ అతి తక్కువ కాలంలోనే అనుకోకుండా ఓవర్ నైట్ స్టార్ అయిపోయా, మంచి క్రేజ్ వచ్చింది. అంతకుముందు వాళ్ళ ఇంట్లో కనీసం తినడానికి కూడా డబ్బులు లేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉండే. అంత పేదరికాన్ని అనుభవించి ఆ తర్వాత బాగా డబ్బుని కూడా అనుభవించింది. మంచి స్టేటస్ని తెచ్చుకుంది, బోల్డంత అభిమానుల్ని సంపాదించుకుంది. 15 ఏళ్ళు 16 ఏళ్ళు ట్రావెలింగ్లో ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యింది. స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్ళింది, స్టార్ హీరోయిన్కి భార్యగా ఉండింది, ఒక స్టార్ కుటుంబంలో కీలక వ్యక్తిగా ఉండి ఏదో కొన్ని చిన్న కారణాల వల్ల అక్కడ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. విడాకులు కూడా తీసుకున్నారు. వీళ్ళు కలిసి ఉంటే బాగుండని కోరుకున్న వాళ్ళు చాలామంది, అంటే సమంతకు అభిమానులు ఉన్నారు, ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న అతనికి అభిమానులు ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి ఉంటే చూసే ఒక అభిమాన గానం కూడా ఉంది. అట్లా ఏంటో టైం కొన్నిసార్లు కలిసినాక విడిపోవాల్సి వచ్చింది. అయితే వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు అబ్బా వీళ్ళకి ఇలా కుదిరింది అనే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. విడిపోయినప్పుడు పార్టీలు కూడా చేసుకున్న వాళ్ళు ఉంటారు. విడిపోయారు అట్లాంటి కళ్ళలో కుళ్ళు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. నాట్ ఓన్లీ సమంత జీవితంలో, చాలామంది జీవితాల్లో ఉంటారు. అంటే ఇప్పుడు కింది నుంచి వచ్చింది, అంత పెద్ద ఇంటికి కోడలు అయిపోయింది, ఈమెకి సుడిబలే తిరిగింది. అంతేందుకు బిగ్ బాస్ని హోస్ట్ చేసింది ఒక ఎపిసోడ్. అంటే ఒక స్టేజ్కి వెళ్ళినట్టే కదా. అట్లా ఎదిగింది అంటే ఆనందపడే వాళ్ళు ఉంటారు, కుళ్ళుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ కుళ్ళుకునే గ్యాంగులు ఏంటంటే, నీ పతనం స్టార్ట్ అయినప్పుడు, నీ పతనం ఇన్సెన్స్ నువ్వు ఏ విషయంలో నువ్వు ఓడిపోయినప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదే తన జీవితంలోనూ జరిగింది. అంతే, అందరి జీవితాల్లోనూ ఉండేలాగే తన జీవితంలోనూ జరిగింది. తను అదే చెప్పుకుంది. ఆ ఇంటర్వ్యూ ఇంకా చాలా బాగుంటుంది, కుదిరితే చూడండి. షీజ్ అంటే చాలా విషయాలు పంచుకుంది చెప్పాలంటే. యాజ్ అన్ యాక్ట్రెస్గా నీట్గా మాట్లాడుకుంది. ఇక పెద్దగా ఏం లేదు చెప్పాలంటే.